ఇక్కడ 1 కప్పుకి సరిపడా మనం సాబుదానా అంటే సగ్గుబియ్యము అండ్ మనం ఇంకేం చేస్తున్నాం అంటే సూజీ రవ్వ అది లావుదైనా సన్నదైనా తీసుకొని మొత్తం 2 కలిపి 1 కప్ రావాలి. ఆ రెండిటిని కలిపి మనము గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ పౌడర్ లాగా చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ పౌడర్ చేసుకొని ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ అట్లానే వదిలేయాలి ఆ జార్లోనే, మిక్సీ జార్లోనే. ఇప్పుడు మనము కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే అది సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఒక ప్యాన్లోకి ఒక 5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని మంటని సిమ్లోనే పెట్టుకొని పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే మిరియాల పొడి ఆపేసుకోవచ్చు. నేనైతే వేసుకొని కొంచెం మూత పెట్టుకోవాలి, చిన్న మంటలోనే ఉంచాలి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీలో ఉన్నది. అది కూడా గ్రైండ్ చేసుకొని వాటర్లో కలుపుకోవాలి. అండ్ 1 మోర్ కప్ ఆఫ్ వాటర్ వేసుకొని అది కూడా అంటే 1 కప్ ఆఫ్ సూజీ అండ్ సాబుదానాకి 8 కప్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ నేను బేసిల్ కట్ చేసుకుంటున్నాను, అదేమో అక్కడ చిన్న మంట మీద ఉడుకుతుంది. బేసిల్ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ బేసిల్ అండ్ కొంచెం ఏమో మనకి క్యారెట్ తురుము. ఇది ఇట్లా వచ్చిందంటే బాగా ఉడికినట్టు మనకి. సో ఇప్పుడు దీంట్లో కలోంజీ, చిల్లీ ఫ్లేక్స్, ఇందాక తురిమిన క్యారెట్ ఇది వేసేసుకొని ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇంక ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఈ లోపల టేబుల్ సెట్ చేసుకోవాలి. ఒక ట్విన్ షీట్ తీసుకున్నాం, బెడ్ షీట్ ఉంటుంది కదా, అది ఆ టేబుల్కి వేసేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. వాటర్ తోటి మొత్తం తడిపేసుకోవాలి. ఈ లోపల మనకు అక్కడ ఒడియాల పిండి ఏమో మంచిగా సెట్ అయిపోతుంది. 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఇదేమో క్యారెట్ వేసిన ఒడియాలు, ఇదేమో బేసిల్ వేసిన ఒడియాలు. దీంట్లో నువ్వులు వేసుకోవచ్చు, కలోంజీ వేసుకోవచ్చు, తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ, మీకు ఏది కావాలంటే అది. సాల్ట్ మీ ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు. సో ఒక సైడ్ ఏమో